దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి శుభములు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ఎక్కువ జావున మరొక పర్యాయము ప్రార్థన చేసుకునే భాగ్యం మనకు దయచేసిన దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నామనేది గమనిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్తవైన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి, నీ క్రియలను బట్టి మమ్మలను బలపరుస్తూ, నడిపిస్తూ, ఆదరిస్తూ, ఆయత్తపరుచుచున్నావో ప్రభువా, నీ కొందనాలు. ఈ సమయంలో నీ పాదములు ఎదుట మేము చేరి మేము స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించి నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు సమకూర్చి మహిమ పొందమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రికును కుమారునికును పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక, ఆమేన్. దేవా, నువ్వు అనాథ వ్యక్తివై ఉన్నావు, నిన్నెవరును కలుగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవాన్ని వెలుగువై ఉన్నాం, అందుచేత నీ సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నాం, జీవులలో కండ్లకు వెలిగించున్నాం గనుక నీకు స్తుతులు. దేవాన్ని జ్ఞానమై ఉన్నాం, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినాం. అట్టి జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడని తండ్రి కనుక నీకు వందనములు, ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు. ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు. విజ్ఞాపి పత్రిక వెల్లడింపక ముందే కప్పంబయ్య భీతి కలిగిన నీకు. ఏడింశ మాట తలనొప్పి హింస నీకు. హర్మయోని గిద్దము అడులు నీకు. కడతరికను గొయ్య మట్టి కాలి నీకు. అగ్నిగురుమంద నిరాశ నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిచాచుములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను, ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది, ఆమేన్. దేవుని లేఖనమును చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తి నేడు నిశ్రవించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేలము డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బోనముకైనను, చీకటిలో సంచరించు తెగిలికైనను, మధ్యాహ్నం మందు పాడు చేసు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుందురు. నువ్వు సింహములు, నాగపాములు దొరికెదవు, కొదమ సింహములు, భుజంగములను అనగు దొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే అతను తప్పించదని, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుకనే అతను కనపరిచిదని. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదని, శ్రమలో నేను అతనికి తోడైంది అతను విడిపించదని. దీర్ఘాయుషతను తృప్తిపరిచదని, నా రక్షణ అతనికి చూపించదని, ఆమేన్.
దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ప్రియులారా, మనం ఎప్పుడైతే మొరపెడుతున్నామో, ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేసుకుంటున్నామో, ఎప్పుడైతే దేవుని ఎడల విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థన చేస్తున్నామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన క్రియను బట్టి, తన తలంపును బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు అనే పదముకు నరుల పట్ల ప్రేమను కలిగిన వాడు. దేవుడు అనే పదనకు రక్షించేవాడు, ఆదరించేవాడు, ఆయుధపరిచేవాడు, నీతో నడిచేవాడు, నీతో జీవించేవాడు, నీతో మాట్లాడేవాడు, నీ మాటలు వినేవాడు, నీకు తర్వాత ఆలోచనిచ్చి బలమిచ్చి శక్తినిచ్చి నడిపించేవాడు దేవుడు. ఈ దేవుడు మనుషుల రూపంలో మనకెందుకు సహాయం చేస్తున్నాడు? మనుషుల రూపంలో ఎందుకు సహాయం చేయాలి? ప్రకృతి ద్వారా, శక్తి ద్వారా చేయొచ్చు కదా అని చాలా మంది క్వశ్చన్స్ వేయచ్చు. ప్రియులరా, దేవుడు తన ఆలోచనను ఎప్పుడైతే మనకు చూపించుచున్నారో అప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ మనుషులకు ఎందుకు ఇంత ఆదరణ చూపిస్తున్నాడు దేవుడు? ఎందుకంటే మనుషుల పట్ల, మనిషి ఆయన రూపం కలిగి ఉన్నాం కాబట్టి, మనుషులైన మనం ఆయన రూపం కలిగి ఉన్నాం. అందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని ఎంతగానో ఆదరిస్తూ, ఈ మనుషులను మరి ఆ లోకంలో, ఈ లోకంలో, మన లోకంలో కాకుండా ఆయన లోకంలో కూడా జీవింప చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమవుతున్నాయి అని తలంచుచు మీతో మాట్లాడుతున్నాను. మనుషులు జీవించే లోకం వేరు, దేవుడు జీవించే లోకం వేరు. ఈ రెండు లోకాల్లో నేను చెప్పినట్టుగానే రెండు సిద్ధాంతాలు ఉన్నాయి, రెండు లేఖనాలు ఉన్నాయి, రెండు రాజ్యాంగాలు ఉన్నాయి. అంటే రెండు శాసనాలు. ఒకటి పరలోకమైన శాసనం ఉంది, రెండు భూలోకమైన శాసనం. ఇది మనుషులు ఏర్పరచుకున్న శాసనాలు. కానీ పరలోకంలో శాసనం మనుషులు ఎలాగ ఏర్పరచుకున్నారు అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏర్పరచుకున్న శాసనాలు. కానీ పరలోకంలో శాసనం ఎలాంటిదంటే అది భూలోకంలో సంచరిస్తుంది, భూలోకంలో కూడా ఉంది. అది ఎలాగుంది, ఎక్కడుందంటే మనుషుల యొక్క హృదయాల్లో దాగబడి ఉంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనుషుల యొక్క హృదయాల్లో దాగబడి ఉంది ఈ శాసనం. అందుకే రాజ్యాంగము మనకు రాసేటప్పుడు కొన్ని దైవ సంబంధమైన క్రియలు, తలంపులు కలిగి రాశారు. అందుకే ఇండియా రాజ్యాంగం ఎలాంటిదంటే చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని గ్రంథాలలో కొందరు వ్యక్తులు కలిసి రాసి ఇవాళ ఏంటంటే ఎక్కువగా ప్రాముఖ్యమవుతున్న వ్యక్తి అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ అని మనం చెప్తుంటాం. ఇలాగా స్వతంత్రత తెచ్చింది ఎవరంటే గాంధీ గారు అంటాం. వీళ్ళు స్వతంత్రం తెచ్చింది అనేది కంటే వాళ్ళు వెనకుండి నడిపింది పని ఎక్కువ. వారు ఆలోచన చేసి వాళ్ళు చేసింది పెద్దగా ఏమి ఉండదు. కానీ పేరును వారి పేరుని దేవుడు ఎందుకు ఉంచాడంటే వారు ఆ తలంపులలో మనుషులను నడిపించారు. చేసిన తక్కువే, చనిపోయిన వారు ఎందరో, మరణించిన వారు ఎందరో, ప్రాణసాగం చేసిన వారు ఎందరో. కానీ వీరందరూ పెద్దగా మనం గుర్తించాం, తన ఉంటి వారే గుర్తించి. కానీ వీళ్ళిద్దరిని ఎందుకు గుర్తిస్తారంటే వాళ్ళు ఆ యొక్క పనికి ప్రాముఖ్యత ఇచ్చిన వారు ఈ లోకంలో. గాంధీ గారు కానీ, అంబేద్కర్ కానీ, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, వాళ్ళు ఎంతో చేశారు. వాళ్ళ పేర్లు పెద్దగా రావు. గాంధీ జయంతి అని, మరి నెహ్రూ గారు పుట్టినరోజు అని, అంబేద్కర్ పుట్టినరోజు అని, అంబేద్కర్ జయంతి అని, ఇలాగ అనేకమైన పనులు చేస్తూ ఉంటారు ఈ లోకంలో. పిల్లలు ఎందుకంటే వాళ్ళు చేసింది కంటే వారు వెనకుండి నడిపించింది, వారు ఒక శాసనాన్ని దృఢపరిచారు. ముందుకుండి నేనున్నాను, మనకు ఏమి కాదని ధైర్యపరిచిన వాళ్ళు. ప్రాముఖ్యంగా దేవుడు కూడా ఆ శాసనాన్ని వారి పేర్లు ఉంచాడు. ఇలా ప్రతి దాని ముందు వెనక వీళ్ళ పేర్లు ఉంటున్నాయి, వారిని తలంచుచున్నాం. అలాగునే లోకములో, కానీ పరలోకములో, ఈ లోకములో సృష్టించింది ఆయన, చేసిన క్రియలు ఆయన. అందుకే మనుషుల యొక్క
హెచ్చింపు కూడా భూలోకంలో హెచ్చిస్తున్నాడు, పరలోకంలో హెచ్చిస్తున్నాడు ఆయన. అయితే వాళ్ళు చనిపోయి మన ఇండియాలో చనిపోయి గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు చనిపోయి సుమారు 100 సంవత్సరాల పైనే 70-80 ఏళ్ళు అవుతుంది. అయితే ప్రియులారా, అయినా కానీ వారి పేర్లు మన తరము వరకు, మన పితరుల తరము వరకు, మన తరం వరకు, మన రాబోయే తరం వరకు కూడా ఆ శాసనాలు వారికి వర్తిస్తున్నాయి. కాబట్టి దేవుని అనే శాసనం ఒకటి ఉంది, అది పరలోక సంబంధం అనేది. అది ఇక్కడ కొంత పరలోకంలో సంబంధమైన గ్రంథం ఒకటి ఉందంటే అది బైబిల్ గ్రంథం. దీన్ని చదివిన వాడు, దీన్ని ధ్యానించిన వాడు ఇవాళ చాలా మంది కూడా గాంధీ గారు కానీ అంబేద్కర్ కానీ చాలా మంది నిపుణులైన వారు బైబిల్ గ్రంథాన్ని పఠించారు. వాళ్ళు మరి అంబేద్కర్ అయితే మరి మత్తయి సువార్త కానించి కొత్త నిబంధన అంతా కూడా పఠించారు. దేవుడు చేసే క్రియలను అలాగే పాత నిబంధన గ్రంథం కూడా పఠించారు. వాళ్ళు చేసినంటే రాజ్యం మరి మోషే గారు ధర్మశాస్త్రం దేవుడు ఏ రకంగా ఇచ్చాడు, ఏ రకంగా రచించాడు, ఆ ధర్మశాస్త్రం ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతవరకు నడుస్తుంది అనేది కూడా ఆనాడు వారు చదివారని ఈ గ్రంథాన్ని చెప్తూ ఉన్నారు చాలా మంది. ప్రియులరా, ఎందుకు అంటే ఈ మాటలు మీకు గుర్తు చేస్తారంటే మనము మన మూలలు ఏంటో తెలుసుకోవాలి. మూలలంటే మన తల్లిదండ్రులు ఎలా జీవించారు, వారి జీవితం అనే ప్రయాణం ఏంటి, వారు ఒకప్పుడు గొప్పగా జీవించారా, మహా దౌర్భాగ్యమైన అంటే ఆకలితో చాలా శ్రమలతో వేదనతో బ్రతికరా, అంటే వాళ్ళు బ్రతుకుని మన బ్రతుకు ఒకసారి మనం చూసుకుంటే అయ్యో చాలా నరకం అనిపించారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నామే అంటే మన తల్లిదండ్రులు మన పితరులు మన కొరకు ఎంత ప్రార్థన చేశారు, మన కొరకు ఎంత విజ్ఞాపన చేశారు, మన కొరకు ఎంతగా తలంచారు అనేది ఆలోచిస్తే పిల్లలు చాలా విషయాలు కనబడుతున్నాయి. గనుక ఇక్కడ మనం మాట్లాడవలసింది తలంచింది ఒకటి, మూలలు. బైబిల్ మూలం ఏంటి, మూల ఏంటి, బైబిల్లో ఎవరు ఏ రీతిగా రచించారు, చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు లూథరన్ దేవాలయంలో ఏమవుతుందంటే, లూథరన్ అంటే మార్టిన్ లూథర్ గారు ఈ బైబిల్ దాయబడింది ఒకప్పుడు, దాన్ని తేవటానికి పోపుల ముందు ఒక 95 అధ్యాయాలు నీతి వాక్యాలు బైబిల్ గ్రంథంలో మోసే ధర్మశాస్త్రంలో ఏదైతే రాశాడో అవన్నీ కూడా తెచ్చి ఒక పేపర్ మీద రాసి ఆ పోపులు ఏర్పరిచిన దేవాలయము తలుపు మీద అందించినట్టని చరిత్ర చెప్తుంది. ఈనాడు కూడా పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే ఆనాడు బైబిల్ తెచ్చిన మార్టిన్ లూథర్ గారిని ఈనాడు బైబిల్ యొక్క రీతిలో పండగ చేస్తున్నారు. ఆయన పేరు, ఆయన పుట్టినరోజు, తర్వాత ఆయన మరి చనిపోయిన రోజు కూడా చాలా ఘనంగా మరి చేస్తూ ఉంటారు. ఆయన ఏదైతే నియమించాడో దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమైతే ఉన్నాయో పండగలు కానీ అన్ని రకాలుగా కూడా ఆనాడు కాలంలో జరిగించినాయి. తర్వాత కాలంలోకి వచ్చిన తర్వాత అది మొదట మీకు ప్రభు వచ్చి పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు మోసే కాలంలో కూడా ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, వీళ్ళు పోపులు అంటే ఈ పోపులైన వారు కొన్ని ధర్మశాస్త్రాలని బైబిల్ ఎక్కువగా పాటించి దాన్ని మొదట నడిపిన వారు ఎవరంటే పోపులే. ఈ పోపుల చరిత్ర ఎలాంటిదంటే దైవ యొక్క విషయాలు తెలుసుకుని ప్రజలకు బోధించటం, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది వినటం, ప్రజలకు బోధించటం. అంటే ఇప్పుడులాగా అప్పుడు వాళ్ళు రాసుకుని దానిని వారు చెప్పినప్పుడు దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో అదే రాసేవారు. ఈనాడు బైబిల్ అందుకే ఇంత సులువుగా మనం చదవగలుగుతున్నామంటే దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అండి. ఇది నిజంగా చదవటానికి ఈ మాటలు చెప్పడానికే ఎంతగానో అతిశయపడుతున్నాను, ఎందుకంటే సంతోషపడతాను. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఈనాడు మన దేశాల్లో ప్రపంచ దేశాల్లో కొంతైనా శాంతి సమాధానం ఎక్కడో ఒక చోట ఉంది అంటే కేవలం దేని వల్లండి, బైబిల్ వల్లనే. నిజంగా ఆనాడు పోపులు, ఆనాడు పండితులు, ఆనాడు ఆనోకు కాలము కాని నుంచి చూసుకుంటే వీళ్ళందరూ ఎవరిష్టమైన పరిపాలన వాళ్ళు చేశారు. అప్పుడు ఆనోకుకు మరి నవాహు 3 కుమారులు అయినప్పటికీ ఆనోకు కాలం కాని చూస్తే చాలా విశిష్టాలు కనబడతాయి. ఆనోకు ప్రభుతో నడిచాడు. తర్వాత కాలం వచ్చినోడికి
నోవహు కాలం వచ్చింది. ఈ నోవహు కాలంలో ఎప్పుడైతే ఒక పరిశుద్ధుడు లేదా ఒక నీతిమంతుడు భూమి మీద సంచరిస్తున్నాడో అంతకాలంలో ఎక్కడా కూడా ఎటువంటి శోధన వచ్చింది, దాన్ని జయించిన వారు కూడా అని కనపడుతుంది. చరిత్ర చెప్తుంది, బైబిల్ చరిత్ర కనబడుతుంది మనకి. అర్థమైన మాటలు ఎలాగంటే, ఇప్పుడు భూమి మీద ఎవరైనా ఒక పరిశుద్ధులు, ఒక పండితులు లేదా ఒక ప్రవక్త భూమి మీద మెసులుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు దాని ప్రభావం భూమి మీద ప్రజల మీద ఖచ్చితంగా దేవుడు చూపించేవాడు. ఎందుకంటే ఎలీషా గారు జీవించిన కాలంలో రాజులు సహితం కొన్ని మార్పులు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రవక్తలు కాబట్టి. అబ్రహాం కాలంలో చూస్తే అబ్రహాం కాలంలో కూడా అనేకమైన సూచనలు జరిగినాయి, ప్రవక్తలు చేశారు కాబట్టి. ప్రియులారా, ఎందుకు అంటే వాళ్ళు దేవుడు ఏ రకంగా వారిని వాడుకున్నాడు, ఈరోజు మనల్ని ఏ రకంగా వాడుకుంటున్నాడు, అయితే మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతల్ని ఏ రకంగా జీవించారు అని చూస్తే వారి జీవితానికి మన జీవితాన్ని చూస్తే చాలా మెరుగుగా కనపడుతుంది. మన జీవితాలు చాలా మెరుగంటే 100%, 99% చాలా గొప్పగా, 90% చాలా గొప్పగా మనం బ్రతుకుతున్నాం. 100% బ్రతుకుంటే ఇప్పుడు ఈ కాలంలో మనకు కూడా అందరితో సమానంగా ఉంటే మనం కొంత భూమి మీద నిలబడలేం. ఎందుకంటే నన్ను మించిన వాడు లేడని ఆనాడు నోవహు కుమారులు, తర్వాత సంతానం నోవహు మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే మమ్మల్ని మించిన వారు లేరు అని మరి ఆనాడు బాబేలు గోపురం కట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల అది సాతానుకు మరి ఆ దేవునికి ఆయాసం సృష్టించి సాతానును గద్దించుటకు, సాతానును పారదోలటకు ఏం చేశాడంటే భాషలు తారుమారు చేశాడు. అప్పటి నుంచి కొంత సాతాను యొక్క పని కొంచెం తగ్గింది. ఎందుకంటే కొన్ని శాఖలుగా విడిపోయారు. ఈ బాబేలు గోపురం దగ్గర నుంచి స్టార్ట్ అయిన శాఖలు ఈనాడు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈ భాషలు అన్ని భాషల కంటే ఇంగ్లీష్ భాష అనేది ఈ దేశాన్ని ఏలుబడి చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇంగ్లీష్ భాష అనేది ప్రపంచానంతటిని అన్ని రకాల భాషలు, అన్ని దేశాలు తిరగటకు, అన్ని దేశాల్లో మాట్లాడటకు ఇంగ్లీష్ భాష అనేది ఒకటిగా పెద్దన్నగా, అంటే మన ఇంటికి పెద్దన్న ఎలాగో, మన దేశానికి పెద్దన్న ఎలాగో, మన రాష్ట్రానికి పెద్దన్న ఎలాగో, అలాగే ఇండియా మన ప్రపంచం అంతటికి ఇంగ్లీష్ భాష రైటింగ్లో కానీ మాట్లాడటం కానీ దాన్ని అనుసరించడంలో కానీ పెద్దదిగా ఉన్నది ఇంగ్లీష్ భాష. కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ భాష కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నారంటే ఇది మనది కాదు, మన కల్చర్ కాదండి, సాతానుగడు చేసే పనులు ఇవన్నీ. ఎస్, ఇంగ్లీష్ వచ్చిన వాడు దేశ సంచారం చేయగలడు. ఎందుకంటే అతడు ఇతడు నావాడని ప్రవర్తించగలడు, నడవగలడు. ఎందుకంటే బైబిల్ యొక్క సూచన కానీ హెచ్చరికలు ఎందుకు దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నాడంటే తెలియకుండానే ఆత్మీయత. ఇప్పుడు ఇక్కడ మన చదువుకున్న కీర్తన గ్రంథంలో అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతను నేను ఎలాగ ఎందుకు మొరపెట్టాలి, అసలు మొరపెట్టే మనిషికి ఎందుకు వచ్చిందంటే మనుషుడు సాతాను వైపు తిరిగినప్పుడు, సాతానుగడి చేసే పనులు చూపించినప్పుడు దేవుడు మనల్ని తట్టుతున్నాడు. తట్టడం అంటే ఈపి మీద ఎవడైనా అకస్మాత్తుగా నిద్రిస్తున్నా, అకస్మాత్తుగా ఆలోచనలో ఉన్నప్పుడు మన వారిని ఏంటి అని తప్పుడు చేసినప్పుడు, అరిచినా తప్పుడు చేసినా ఉలుక్కు పడతారు చూసారా, ఆ ఉలుక్కుపాటు దేవుడు మనకిస్తున్నాడు ఇప్పుడు. అర్థమైందా నా మాటలు? చాలా మంది అకస్మాత్తుగా అలాగ ఆలోచిస్తూ కూర్చుండిపోతారు. కొందరు అని గట్టిగా స్కూల్లో అయితే టీచర్ గారు అరుస్తారు, ఆ ఇళ్లలో అయితే తల్లిదండ్రులు అరుస్తారు, కొన్ని చోట్ల ఆ స్నేహితులు వీళ్ళంటే ఏంటి అని చప్పుడు చేస్తారు. ఈ చప్పుడు చేయటం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఏదైతే ఆలోచనలో పడి దానికి లోబడబోతున్నావో దాన్ని ఆపి శబ్దం చేసి ఆ శబ్దం వల్ల ఉలుక్కుపడి బయటకు రాటకు అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ప్రియులారా, ఇవన్నీ దేవుడు ఎందుకు మనుషులకు ఇచ్చాడంటే ఇదంతా దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, ఆ మనుషుల పట్ల ఎంతగానో ఆదరణ కలిగి ఉన్నాడని విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. ఈనాడు మర్చిపోయి జీవించిన వారు కోలలు కొలిది ఉన్నారు. కాబట్టి అందుకనే ప్రియులారా, ఏ దేశానికి ఆ జెండా ఎందుకు వచ్చిందంటే ఆనాడు ఇది ప్రపంచంలో అనేక జెండాలు ఉన్నాయి, అనేక ముద్రలు కలిగిన జెండాలు. ఎక్కడున్నా కొన్ని జెండాలు రంగులు మాత్రం దేవుడిచ్చిన రంగులే, కొత్త రంగులు ఏమి లేవు.
ఆ ఇంద్రధనుషులో ఉన్న రంగులే ఆ వాళ్ళ జెండాల మీద ఉంటాయి. ఇవన్నీ కూడా మనం భావించాలండి. ఇవన్నీ కొత్త విలువైన మూలలు ఏమండి. మీ తండ్రి గారు మీకు తెలియకుండానే ఆస్తులు సమకూర్చారు తెలుసు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నిజమండి, ఎన్నాళ్ళు మా తల్లిదండ్రుల్ని మేము తిట్టుకున్నామండి, నిజమనండి అని అప్పటి నుంచి ఏం చేస్తారంటే పూజించడం మొదలు పెడతారు. ఎస్, నిజాలు తెలుసుకుంటే, మూలాలు వెతికితే మనము కూడా దేవుడిని గొప్పగా ఎంచుకోగలం. ఎస్, ఎవరో తెలియని వ్యక్తి మీ తల్లిదండ్రులు ఇంత ఆస్తులు, ఈ ఆస్తులని మీయే అని పట్టుకొచ్చి పేపర్లతో సహా ఇస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులకి బంగారముతో వారికి గృహాలు అంటే వాళ్ళ రాతి బొమ్మలు తయారు చేస్తారు. కాబట్టి ప్రియులారా, అయినా ఈరోజు కొన్ని స్థలాల సమాధులు చూస్తే అబ్బో ఏంటి మొత్తం ఇంటిని ఎలాగ అలంకరించుకుంటారో అలాగ రాతి పలకలతో అలంకరించుకుంటారు. ఆ స్థలాన్ని కొంతమంది కొనుగోలు చేస్తారు. ఎందుకంటే అబ్రహాము నాడు తన భార్య శారా శరీరమును పాతిపెట్టుటకు ఒక స్థలమునే కొన్నాడు. స్థలమును ప్రత్యేకంగా కొనుక్కున్న తర్వాత అప్పుడు ఈనాడు చాలా మంది అపాయనం చేస్తున్నారు. మరి బయలు భూములో కూడా ఆ భూమిని కొంత గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్, ఇది మాది, ఇది మా పితరులు, మేము మా తర్వాత మా పిల్లలు కూడా ఇక్కడే పెట్టబడాలి అనేది కొంత భూమిని ఖరీదు చేసుకుని కొనుక్కుండటం వల్ల ఇక్కడ కొన్ని విషయాలు మనకు అందించబడుతున్నాయి. పిల్లరా, మనం ఆలోచించినప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, ఏ రకమైన క్రియలు మనం కలిగి ఉన్నాం అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏ రకమైన నడిపింపు మనకి ఇస్తున్నాడు, ఏ రకమైన నడిపింపు మనం కలిగి ఉన్నాం, ఏ రకమైన నడిపింపు తలంపులు మనం ఆలోచిస్తున్నాం. ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఉదయ కాలంలో ఎందుకు హెచ్చరికలతో కూడిన మాటలు దేవుడు ఇస్తున్నాడు అంటే, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు. అందుకే చాలా మంది మన తల్లిదండ్రుల యొక్క వారి యొక్క స్మరణ, వారి పేరుని తలంచుకోవటం కానీ, వారు చేసిన పనులు కానీ తలంచుకోవటం కానీ ఆశీర్వాదం అండి, చెడ్డ కాదు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో అంటాడు, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. అవునండి, ఇవాళ మన రాజ్య నాయకులు కానీ మనకి దేశానికి మంచి చేసేవారు కానీ వారిని తలంచటంలో తప్పులేదు. అందుకే నీ గురువుని అంటే ఈ లోక సంబంధమైన గురువు ఎవరంటే, మొదట గురువు తల్లిదండ్రులండి, తర్వాత గురువు మనం చదువుకుంటే చదువు చెప్పే గురువు, చదువు చెప్పుకోలేదనుకోండి పని నేర్పే గురువు. వీరిని ఎప్పుడు మర్చిపోకూడదని మనం. అన్నం పెట్టిన చెయ్యి మర్చిపోకూడదు, అన్నం పెట్టి పోషించిన అమ్మను మర్చిపోకూడదు, తల్లిదండ్రులు అసలే మర్చిపోకూడదని లేఖనాలు చెప్తున్నాయి. ఈనాడు మనుషులము లేఖనాలకు లోబడకుండా లోకానికి లోబడితే మంచిదే, లోబడండి కాదంట. కానీ నీ లోకంలో నడిపించింది కూడా ఆ నడిపించిన లేఖనాలు అంటే ఆ మనుషుల్ని ఎలా నడిపించిందో లేఖనము ద్వారా ఒక రాత రూపంలో నీవు నీ పితరులు దేవుడి సృష్టిని ఎలా నడిపించాడు, ఆ సృష్టిలో మనుషుల్ని ఎలా నడిపించాడు, ఆ మనుషులకి జ్ఞానం ఎలాగిచ్చాడు, ఆ మనుషులతో దేవుడు ఎలా మాట్లాడాడు, ఆ మనిషిని ఎలా బలపరిచాడు, శత్రువుని ఎలా జయించుకున్నారు, ఎలాగా మరి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడ్డారా, అన్నీ కూడా ఈనాడు తరం వారికి రాత రూపంలో ఉన్నాయి. ఆనాడు తరం వారికి ఏంటంటే ప్రవక్తలు చెప్తేనే తప్ప ఏది తెలిసేది కాదు. కానీ ఈనాడు ప్రవక్తలు చెప్పి దానికంటే నువ్వు బైబిల్ గ్రంథము చదివితే అర్థం చేసుకుంటే మరి చాలా విషయాలు. ఇప్పుడు బైబిల్ గ్రంథమును అర్థం చేసుకోవాలంటే కొంత దాంతో సాధనం చేయాలి. తుప్పు పట్టిన కత్తికి పదును పెడితే కదా, కత్తి ఎప్పుడు కత్తే కదా అని పక్కన 10 సంవత్సరాలు పెట్టిన తర్వాత పట్టుకొచ్చి పదును పెట్టకుండా కోస్తే తెగుద్దా చెప్పండి. దానికి ఎప్పుడు కత్తికి ఎప్పుడు పదునుంటేనే తప్ప తెగదు. నీవు 10 సంవత్సరాల నుంచి అయినా దాని పదునికి ఏమీ కాకుండా జాగ్రత్త పరిచి దానికి ఏదైనా చుట్టి పక్కన పెట్టి ఒక 20 సంవత్సరాల తర్వాత తీసినా కానీ అది తుప్పు పట్టదు. ఎందుకంటే దానికి కొంత భద్రత ఇచ్చావు కాబట్టి అది తెగుద్ది. అలాగునే దేవుని లేఖనము భద్రత కలిగిన విషయాలు లేఖనములో చాలా విషయాలు చెప్పాడు దేవుడు. అబ్రహాముతో చెప్పాడు, ఆదిలో ఆనోకుతో చెప్పాడు,
దేవుడు ఆనోకుతో నడిచాడు, మనుషులతో నడవగలడు. ఏదోను తోటలోనే కాదు కానీ బయట ఏదోను తోటలో కూడా బయటకు వచ్చిన తర్వాత దేవుడు దేవునితో దాసులతో నడిచాడు అని ఒక నిర్వచనం బైబిల్ గ్రంథం అండి. అందుకే మనం ఒక్కసారి ఏ దైవజనుడు ఏం మాట్లాడాడు, ఏ దైవజనుడు ఎలా ప్రవర్తించాడు, ఏ దైవజనుడు పట్ల మనుషులు ఏ రకమైన విధానం కలిగి ఉన్నారని విషయాలన్నీ కూడా మనం తలంచుకోవాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన విషయాలు మనం కలిగి ఉంటాం. అప్పుడే ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం లోబడతాం. అందుకే చరిత్ర అనేది ప్రాముఖ్యమైనది. చరిత్ర అనేది నీకును మన పితరులకు ఎంతగా ఉపయోగపడిందో చరిత్ర మనకెంత ఉపయోగపడుతుందో మన పిల్లలు మన రాబోయే తరం వరకు కూడా అంతే ఉపయోగపడాలని లేఖనం చెప్తుంది. చరిత్రను మాపితే మాసిపోయేది కాదు. మాసితే మాసిపోయేది కాదు. నువ్వు ఎలా నాశనం చేయాలన్నా దేవుడు దాన్ని బలపరుచుకుంటాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని బాగుపరచమని ఇస్తే నీ సొంతానికి వాడుకుని నీ సొంతానికి నేనే దీన్ని బయలుపరచాను, నన్ను మించిన వాడు లేరని నువ్వు ఎప్పుడైతే హెచ్చించుకుంటున్నావో దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. అందుకే ఈ లోకంలో చాలా మంది చెప్పే మాట అందరూ తెలుసు, బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్నాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడో తెలియదని చెప్తుంది. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తనకు తాను నేను కాదు, ఇది నేను నిమిత్త మాత్రుని అనుకున్నవాడు ఎంత ఎత్తుకెదుగుతాడు వరకు అతనికే తెలియకుండా ఎదిగిపోతాడు. ఎన్నో గౌరవాలు, ఎన్నో పురస్కారాలు, ఎన్నో ఆనందాలు, ఎంతో మంది మరి స్నేహితులు, ఎంతో మంది, ఎన్నో రకాలు. అందుకే నాయకుడు అయి పుట్టాలంటే మనకు ఉదాహరణ చెప్పాను కదా, ఆదులో మన ఇండియాలో మరి ఒకప్పుడు బ్రిటిష్ వారు పోపులు అనేవారు, అంటే బ్రిటిష్ వారు క్రైస్తవులనే బ్రిటిష్ వారు ఏం చేశారు తెలుసా, మన దేశాన్ని వారి స్వాధీనత పరచుకుంటా ప్రయత్నం చేశారు. కానీ వారు చేసే శాస్త్రాలు క్రైస్తవుడిగా చేయలేదు, దురాత్మకు లోబడి చేశారు. కాబట్టే ఆనాడు అంబేద్కర్ గాని తర్వాత గాంధీ గారు కానీ దానికంటే ముందు చాలా మంది గొప్ప వారు ఉన్నారు. అవునండి, ఆ పేర్లు నాకు పెద్దగా నాకు గుర్తు రాదు కానీ చాలా మంది గొప్పవారు ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ కూడా మిలిటరీలో కానీ పోలీస్ శాఖలో కానీ చాలా మంది కొన్ని శాఖలుగా వారి పేర్లు మరి నాకు గుర్తు లేదు కానీ పిల్లరా మేము చదువుకునే సమయంలో ఎక్కువగా వాటి గురించే వాళ్ళ గురించే చెట్లు నాటింది ఎవరంటే పలాని వారు, తర్వాత స్వతంత్రంలో పోరాడింది ఎవరంటే పలాని వారు అని పేర్లు చెప్పేవారు. ఈనాడు నాయకుల గురించి చెప్తున్నారు, ఆనాడు పోరాడే నాయకుల గురించి, అధిపతులను ప్రాణాలు ప్రణామంగా పెట్టిన వాళ్ళ గురించే మేము ఎక్కువగా చదువుకునేవాళ్ళు. ఆనాడు చెప్పేవారు పిల్లరా. కనుక ఈనాడు మనకి స్వతంత్రమును ఎలాగొచ్చింది, జాతీయ జెండా ఎవరు ప్రింట్ చేశారు, ఆ 3 రంగులు ఎవరు, అలాగా మరి చదరం చెక్క మరి ఎవరు దాన్ని అలా ముద్రించారు, జాతీయ గీతం ఎవరో మొదట పాడారు, దాన్ని సమకూర్చారు అని ఇలాగ కొన్ని విషయాలు ఆనాటి కాలం మనం తెలుసుకునేవాడు. ఆనాడు కాలంలో స్వతంత్ర అంటే దేశం గురించి, దేశం అభివృద్ధి గురించి ఎక్కువ పాఠాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు దేశం గురించి మానేశారండి. ఇప్పుడు ఎవరి గురించి అంటే నాయకుల గురించి చెప్తున్నారు. మంచిదే చెప్పొచ్చు, వారు మంచి పనులే చెప్తున్న వాడు జీవితానికి లోబడి మరి ప్రపంచానికి, లోకానికి, మనుషులకు, సమాజానికి ప్రేమించి ఆ మనుషుల్ని ఎంతగా ప్రేమించారు, ఆ మనుషులు అతను జీవించినంత కాలం, అతను జీవించిన స్థలములో లేదా అతను నాయకుడిగా ఉన్న ఆ స్థలం అంతా లేదా ప్రజలకు ఎంత మేలు చేశాడు, ఈ విషయాలు మంచిదే చెప్పుకోవటం. మీరు చూడండి ప్రియులారా, కొన్ని సంవత్సరాలు చెడ్డను మోసి కొన్ని సంవత్సరాలు పాపాన్ని ముందుకు నడిపించి అతడు కొన్ని సంవత్సరాల్లో, ఒక 10-20 సంవత్సరాల్లో కొన్ని మంచి పనులు చేశాడు అనుకోండి, అతని జీవితకాలం అంతా ఒక 60-70 ఏళ్ళు చెడ్డ పనులు చేసిన, ఆ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మంచి పనులు చేస్తే ఆ చేసిన పాత జీవితం అంతా పక్కన పెడతారు.
ఆయన చేసిన మంచి పనులే చూసి ఆయనకి రాతి బొమ్మను పెట్టేస్తా ఉంటారు. అది కొన్ని తరాలకి పలాని వారు ఇది చేశారు, పలాని వారు అది చేశారని ఒక చరిత్ర రాత రూపంలో, ప్రింట్ రూపంలో పెడతారు ఈనాడు. అలాగే లైబ్రరీలో పుస్తకాల రూపంలో దొరుకుతున్నాయి వారి చరిత్ర. వాడు ఎలాగూ జ్ఞానము కలిగి మాట్లాడారు, ఎలా కలిగి జ్ఞానం కలిగి ప్రవర్తించారు, ఏ రకమైన ఏ సమయంలో ఏ వస్తువులు సృష్టించారు, ఏ వస్తువులని ఏ రకంగా వాడుకున్నారు అనేవి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఈ లోకంలో. కానీ లేఖనముల ప్రకారం చూస్తే ఇదంతా ఎవరు సమకూర్చాడు? దేవుడు మోషేకి కొన్ని విషయాలు చెప్పాడు. కత్తిని ఎలా చేయాలో చెప్పాడు, రాతిని ఎలా వాడుకోవాలో చెప్పాడు, కర్రని ఎలా వాడుకోవాలో చెప్పాడు. కర్ర అంటే చెట్టులోంచి వచ్చిన కర్ర. ఆ చెట్టు ఫలానా చెట్టు కర్ర ఎంత గట్టిగా ఉంటుందో, ఏ చెట్టు ఎంత బలమైనదో ప్రభు చెప్పాడు. ఇవన్నీ లేఖనము ద్వారా మనకు మోషే గారు చెప్పించాడు. అంటే ఒక దేవునికి ఒక పరిశుద్ధమైన స్థలము ఎలాగ ఏర్పరచాలో, ఎన్ని రకాలుగా ఏర్పరచాలో, ఏ రకమైన కిటికీలు పెట్టాలో, ఎన్ని రకాలమైన ద్వారాలు పెట్టాలి, ఏ రకమైన స్థితిని మనం ఎక్కడుండి ప్రార్థన చేయాలి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మరి సేవకుడు నిలబడే స్థలం, భక్తులు నిలబడే స్థలం, విశ్వాసులు నిలబడే స్థలం అనేది కొన్ని ఏర్పరిచాడు. అవి అన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏదో మనకు తెలుసున్నది మాట్లాడటం కరెక్ట్ కాదు. అందుకనే ఎవరి దగ్గరైనా మనం ఉపదేశము పొందాలి. అందుకనే గురువు అనేవాడు లేకపోతే మానవుడి జీవితం చాలా అయోమయంగా ఉంటుంది. ఈ విషయాలను నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రియులారా, లేఖనము అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇస్తాను. బైబిల్ గ్రంథం అంతా ఏమని చెప్తుందంటే ఈ ఒక్క మాటలో నేను మరి చాలా గొప్పగా చెప్తున్నాడు. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అంటే మానవుడు మొరపెడితే దేవుడు ఏమైనా ఇస్తాడు అంటున్నాడు. అంటే మొరపెట్టే తలంపు, మొరపెట్టే వీలును మనము సంపాదించుకోవట్లేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు బలహీనత వస్తే అయ్యో హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను వాడు తీసుకెళ్ళి, నా కొడుకు తీసుకెళ్లేదు, నా కోడలు తీసుకెళ్లేదు, లేకపోతే నన్ను నా కోడలు చూడలేదు, నా కొడుకులు నన్ను చూడలేదని నిందలు మోపే కంటే నువ్వున్న చోటున సృష్టికర్తని దేవదేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావా? క్రైస్తవులు కాదు, మీ ప్రభువును ఆరాధించు. నీవు నీ దేవుడైన యెహోవాను, నిన్ను సృష్టించిన వాడును, నిన్ను ఇలా నిలబెట్టిన వాడి కొరకు మొరపెట్టు. యేసుప్రభు అని పేరు పక్కన పెట్టాయి. నీకు ఏ తలంపు వస్తుందో ఆ తలంపులు చెయ్యి. నువ్వు ఆ పని చేస్తున్నావా? యేసుప్రభుని ఎందుకని అండర్లైన్ చేస్తున్నామంటే యేసుప్రభు వినేవాడు, మాట్లాడేవాడు. అంటే నేను విన్నది, నేను గ్రహించింది, నేను తలంచిది, నేను ప్రార్థించింది, నాకు జవాబు వచ్చింది కాబట్టి నేను ఆయనకి సాక్షిగా ఈ రకంగా 30 ఏళ్ళ నుంచి నేను ఈ పనులు చేస్తున్నాను. నేను ఈ సాధన మొదలుపెట్టి ఆయన పిలిచిన కారణం ఏమిటి? ఇప్పుడు వరకు కూడా ఇంత అనర్గరగా మాట్లాడగలుగుతున్నంటే ఆయన కృపను బట్టే. నేనేదో గొప్పవాడని నేను అనుకోవట్లేదు. నేనే చాలా బైబిల్ చూడకుండా కళ్ళు మూసి చెప్పేస్తాను అనేది కాదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆ సమయంలో దేవుడిని అడిగితే దేవుడు ఎలాగ వాడుకోవాలో అలా వాడుకుంటాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా దేవుడు ఈ రకంగా నన్ను చెప్పమంటున్నాడేమో అన్ని తలంచి ఇచ్చాడు కాబట్టి ఈ మాటలు నేను చెప్పగలిగాను. లేదా బైబిల్లో మాటలు చదువుతున్నాను కదా. ఇలా ఒక మాటను తీసుకుని ఇంత సుమారు 28 నిమిషాలు ఈ మాటలు దేవుడు చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. పిల్లరా గమనించండి, మన మూలలు చాలాసార్లు చెప్తాను. మన మూలలు ఏంటో, మన పితరుల మూలలు ఏంటో తెలుసుకోండి. వారు ఒకప్పుడు తినకుండా తాగకుండా ఎలా జీవించారు? ఎంత దౌర్భాగ్య జీవితం జీవిస్తారా? అయితే వారి జీవితానికి మన జీవితానికి ఒకసారి బ్యాలెన్స్ అవుతుందో లేదు చూడండి. వారు ఎక్కడున్నారు, మళ్ళీ ఎంత ఎదిగింపు చేశారు. చదువులేని వాడు కూడా నా బిడ్డ చదువుకోవాలి, దేశాలు తిరిగిన వాడు కూడా నా బిడ్డ పలానా దేశంలో ఉద్యోగం చేయాలి. ఏమండి, ఆహారం సమృద్ధిగా తినలేని వాడు కూడా గంజి నీళ్లు తాగి బ్రతికిన వాడు కూడా ప్రియులారా చూడండి, నా బిడ్డలకు కనీసం మంచి భోజనం పెట్టాలని అనుకున్న వారి జీవితాలు ఈరోజు వారి పిల్లల జీవితాల్లో నెరవేరిని. ఎందుకంటే కన్నీటితో దుఃఖముతో దేవునికి అంటే కంటికి కనపడిన దేవుడికి మొరపెట్టారు వాళ్ళు. ఆ మొర ఈ రోజున వారి బిడ్డలకు ఆశీర్వాద రూపంలో, సంతోషం రూపంలో కనపడుతుంది. ఈ విషయాలు ఎందుకు మర్చిపోతున్నాం మనం? మన ఇండియాలో, మన ప్రపంచ దేశంలో మనుషులకి మూలలు ఉన్నాయి. ఆ విలువైన మూలలు ఎందుకు మర్చిపోతున్నాం?
నాలుగు మాటలు చదువుకోగానే, నాలుగు మాటలు జ్ఞానం రాగానే మన మూలలేంటో ప్రియులారా, ఒక్కొక్కసారి మేము నిజంగా ఈనాడైతే ప్రభువుని ఎరిగి ఉన్నాం కాబట్టి ఒకప్పుడు ఆహారము కూడా తినటానికి కూడా యోగ్యత లేని మనుషుల స్థితిలో ఉన్నాం. ఎక్కడైనా మా ఊర్లో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ దేవతలు, ప్రతి మూలకు, ప్రతి పొలిమేరకు ఒక గుడి ఉండడం, ఆ గుడిలో జాతరలు చేయటం, అక్కడ భోజనాలు పెట్టడం. పూర్వం ప్రజలకి అన్నదానం అనేవారు. అన్నదానం ఎందుకు చేసేవారంటే అన్నదానం, ఇప్పుడు అన్నదానం అంటే ఏదో సులకన అయిపోయింది. అప్పుడు అన్నదానం అంటే ఊరు ఒక దేవతను లేకపోతే మరొక దానిని ఎంచుకుని అన్నం పెట్టేవారు. అన్నము తినటానికి బంతులుగా కూర్చునేవారు. అవునండి, అది నేను కూడా అలాగా కొన్ని సమయంలో నా చిన్ననాటి కాలంలో కూర్చున్నాను. అలాంటి సమయంలో భోజనం చేశాను. అంటే అన్నదానం అనేది ఎంత మనిషిని ఆకలి తీర్చుటకు ఏదో ఒక రకం, అంటే మనుషులు ఆనాడు దురాత్మ సంబంధమైన ఆలోచనలు అలాగున్నవి. అంటే ప్రతి పొలిమేరకు ఒక దేవతను పెట్టుకోవడం, పొలిమేరకు ఒక రాయి పెట్టుకోవడం, ఇదే మనల్ని కాపాడింది, ఈ దేవుడే మనల్ని కాపాడాలని ఒక అపనమ్మకంతో ముందుకు సాగిపోయారు. కానీ ప్రియులారా, నేను అంటాను, చేసినా గాని అక్కడ మంచి పని చేశారు. ఆ దేవత పేరు చెప్పి దేవతను పూజించారో లేదో నాకు తెలియదు, కానీ అయితే అక్కడ మాత్రం అనేకులకు ఆకలి తీర్చారు ప్రజలు. మంచిని వెతకని, అందులో కూడా మంచిని వెతికారు, అనేకులు ఆకలి తీర్చారు. అప్పట్లో భూస్వాములు కూడా అలాంటి సమయంలోనే ధనాన్ని ఖర్చు పెట్టేవారంట. ప్రజలకు అన్నదానం అంటే ఇప్పుడే కాదు, తాతల కాలం కాడి నుంచి కొన్ని తరాలు, కొన్ని వందల వేళ్ల తరాల నుంచి అన్నదానం అంటే విలువైనది. ఎదుటివారు ఆకలి, ఆహారం చూడగానే అతడిలో ఎక్కడలేని కన్నీరు ఆనందముతో కారుతున్నాడు. అది చూసి ఆనందపడేవారు అందరూ. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే, ఎంత పని చేస్తే ఇంత ఆనందం వస్తుందని చాలా మంది చెప్పిన వారు, సాక్ష్యాలు నేను విన్నాను. నా మట్టుకు నేనే చేశాను, చేస్తూనే ఉన్నాను. వాళ్ళు అన్నం తీసుకున్నప్పుడు నిన్న మంగళవారం మరి సుమారు 30 మందికి పైగానే ఆహారం పట్టుకెళ్ళి ప్యాక్ చేసి మరి ఫ్రైడ్ రైస్ మరి బిర్యానీ కింద వండి పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు, నేను నా వాహనం దగ్గరకు వచ్చి నాకు 2 ఉండి, నాకు 1 ఉండని ఒక్కొక్కరు 2 3 వాళ్ళు పిల్లలు, ఇంటికాడ ఉన్న పిల్లలకు కూడా పట్టుకెళ్తున్నారు. అంటే వాళ్ళు చూసి ఈరోజు పని లేదు కాదు, పర్లేదు, నా పిల్లలకు ఒక పూట ఆహారం పెడుతున్నానే. పిల్లరా, నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం మంచి నిర్ణయంగా అనేకులు ఆకలి తీరుస్తుంది. అది కులం ఎందుకు, మతం ఎందుకు, జాతి ఎందుకు, మంచి మనసుతో చేయమనే దేవుడు చెప్తున్నాడు. కానీ ఆనాడు మరి అన్నదానం అనేది కొన్ని రకాలుగా ఏర్పరచుకున్నారు. కానీ ఇప్పుడు తెలుసుకున్న వారు దేనికి పేరు పెట్టకుండా అన్నదానం అని ఒక పేరు పెట్టి ఆహారం ఈనాడు మరి సికింద్రాబాదు, మరి ఆ ప్యారడైస్, ఆ సైడ్కు హైదరాబాద్, కొన్ని రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని టౌన్లకు వెళ్తే గవర్నమెంట్ కూడా మరి భోజనాలు పెడుతుంది, ప్రజలు కూడా ఆహారం పెడుతున్నారు. అంటే మన ఇండియాలో పేదవారు ఉన్నారని చూపిస్తున్నారంటే కాదని ప్రియులారా, ఇంకా ఆహారం లేక, సరైన వసతులు లేక, సరైన నీడ లేక ఇంకా మనుషులు బ్రతుకుతున్నారు. కాబట్టి ఇదంతా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ చేసినా కానీ మనుషులు ఈ రకమైన జీవితాలకి అలవాటు పడిన వారు కొందరైతే, కొందరేమో కొన్ని వారి తల్లిదండ్రులు చేసిన కర్మ అంటారు, అంటే క్రియలు, వారిని బట్టి కూడా మనుషులు నష్టపోతున్నారనేది విషయం తెలుసుకుని జాగ్రత్త పడి ఉండాలనేది ప్రభువు పేరట మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తూ, అట్టి కృపను దేవుడు ఈ మాటల ద్వారా మరి చూడండి, కీర్తన గ్రంథంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుతిని, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనక నేను అతనికి గనపరిచింది. దేవుడు ఏమంటున్నాడు? అతడు నాకు మొరపెట్టాడు, నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, జవాబు ఇచ్చాను అంటున్నాడు. అంటే ప్రియులారా, జవాబును పొందుకునే అదృష్టం మనకుందా? జాగ్రత్త కలిగి వినాలని వయసులో పెద్దవారు, చిన్నవారు ఆలోచించి మన మూలలేంటో వెతికినాడు దేవుడు నీతో ఉంటాడు. మూలలు వెతకండి. మూలలు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే మూల బలం అనేది తల్లిదండ్రులు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. రెండిని గమనిస్తూ జీవించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించును గాక.
ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల దేవా నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని నడిపించి, బలపరిచి, ఆదరించి, ఆయతపరచున ఓ ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అనేకమైన విషయాలు, హెచ్చరికలతో కూడిన మాటలు ఈనాడు ఈ ఉదయ కాలములో నీ దీన దాసుల ద్వారా బయలుపరిచినందుకు నీకు వందనాలు. దావీదు భక్తుడు చెప్తున్న, అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతను ఉత్తరం ఇచ్చానని, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, నేను మొరపెట్టాను. ఇలా ఈనాడు ఈ ఉదయ కాలంలో ఎక్కువ జామున ఎందరైతే మొరపెట్టారో, సజీవులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి మరొక దినమును చూడగలుగుతున్నారు, వారందరికీ ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. ఎందరైతే ఈ దినమును చూడలేక నీ పిలుపునందుకు నీ రాజ్యములకు వారి ఆత్మల ద్వారా చేరారో వారిని ఆత్మ ద్వారా నింపండి, బలపరచండి. నీ ఆలోచన చేత నింపి దీవించండి ప్రభా. దేవ, వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబాలకు, అలాగే వారి ఆత్మలు నీ దారికి చేర్చుకుని సంతోషము, సమాధానం వారి కుటుంబాలకు ఆధారపును కలగజేయండి. ఈనాడు ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ వారి అక్కర్లు తీర్చండి, వారి ఆలోచనను బలపరచండి, వారి క్రియలను నెరవేర్చి వారి ప్రయాణములు, వారి వ్యాపారములు, వారు చేసే పనులన్నిటిలో విజయాలు కలుగును గాక. సంతోషము, సమాధానముతో ఉందురు గాక. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, కళ్ళు కనపడక, చెవులు వినపడక, మెదడు సరిగా లేక, తన ఆలోచనలు లేక, తలంపులతో, క్రియలతో మగ్గిపోతూ, బాధపడుతూ, కన్నీటితో వేధిస్తూ బాధపడుతున్న, నీ ఎదుట మొరపెడుతున్న ప్రతి బిడ్డలకు విజయమును, మేలుకరముగా, దీవునికరముగా ఆశీర్వాదమును కుమ్మరించుదు గాక. దేవా, ఈ దేశ నాయకులేమి, పెద్దలేమి, చిన్నలేమి, ఇదిగో ప్రభా, అనేక రీతిలుగా మరి నాయన మనుషుల మీదే కక్ష తీర్చుకుని, నాయకుల మీద కక్ష తీర్చుకునే మనుషులుగా అనేకమైన దుండకులు, దురాత్మ సంబంధమైన మనుషులు భూమి మీద సంచరిస్తున్నారు. కులమేదో, మతం పేరు, కులం పేరు, జాతి పేరుతో తండ్రి మనుషుల పట్ల కక్షలు తీర్చుకుంటూ ప్రవర్తిస్తున్న ఈ మనుషులని నువ్వు చూస్తూనే ఉన్నావు. ఆనాడు బాబేలు గోపురం దగ్గర ఈ ప్రజలు చేసే క్రియలు చూసి నీవు తారుబారు చేసిన కానించి ఇది నీకును సృష్టికిని మనుషులకు ఆయాసకరంగానే ఉన్నది. ఆనాడు నువ్వు బాబేలు గోపురం నుంచి వెళ్ళగొట్టినప్పుడు భూమంతా చెదిరి మీరు భూమంతడిని నింపండి, ఈ భూమంతడిని మీ కొరకు సృష్టించాను, ప్రతి మూలను మీరు సంచరించమని చెప్పిన దేవుడు. భూములు మనం సంచరించకుండా ఉన్న చోటనే ప్రభా మనుషులు అక్కడక్కడే ఉంటూ తన విస్తారమైన ఎత్తైన ఆకాశము ఆకాశం ఎక్కునంత గృహాలు కట్టుకుని జీవిస్తున్నారు. నేల జీవించున్న వారికి భూమి నేల ఆకర్షణ లేకుండా చాలా మంది బ్రతుకుతున్నారు. నేను ఇంత ఎత్తులో ఉన్నాను, ఇంత ఎత్తులో ఇల్లు కట్టుకున్నాను, ఎంత ఎత్తులో ఇల్లు కొన్నాను అనుకుంటున్నారు తప్ప భూమి ఆకాశమును, దేవుని యొక్క సన్నిధిని నేను మర్చిపోయి బ్రతుకుతున్నానని మాటలు మాత్రం ఎవరు కనుగొనలేకపోతున్నారు. దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో దీనదాసుడని నేను ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన నాకును కలగజేసి బలపరిచి దీవించమని ఈనాడు ఎవరైతే ప్రభా నీ ప్రార్థన ఇలాగ లైవ్ ద్వారా ఎందరైతే నేను స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో, సేవకులేమి, పరిచారికులేమి, సువార్థికులేమి, ఎందరైతే వారి సంఘాలు, వారి విశ్వాసుల కొరకు నడుము కట్టుకుని ప్రార్థన చేస్తున్నారో ప్రతి వ్యక్తి యొక్క ప్రార్థన బలపరచు. నా ద్వారా, నా లైవ్ ద్వారా ఎన్ని కుటుంబాలు ఎందరైతే వింటున్నారో, ఆలకిస్తున్న వారి కుటుంబాలు ఈ దినము సంతోషమును, సమాధానమును, వారు చేసే పనులు, వారి ప్రయాణములు, వారి ఆలోచనలు అన్నిటిలో విజయము కలుగు, సంతోషం ఇచ్చుదువుగాక, ఆరోగ్యముతో నింపుదువుగాక, నీ మేలు చేత బలపరచుదువుగాక, నీ సన్నిధిని సమకూర్చి నడిపించమని దీనదాసుడిని నేను మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన అంగీకరించి నడిపించి బలపరచమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మౌనరుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనగా కేంద్ర తప్పించు, మా రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసరత్వమే జయం అపాధికులం, ప్రవేశరత్వమే జయం అపాధికులం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికులంతకల ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.
మరణాత. మీ అందరికీ మరొకసారి శుభోదయం.